తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి విజయం కొరకు ఆత్మకూరు పట్టణంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వారి కుమార్తె ఆనం కైవల్యమ్మ మరియు రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజారెడ్డి అలాగే తెలుగుదేశం మహిళా విభాగపు సభ్యులు పట్టణ మహిళలు ప్రచారం నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ నుండి బయలుదేరి ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ కరపత్రాలు పంచుతూ ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డిని, పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు నియోజకవర్గం తమ సొంత నియోజకవర్గమని మా నాన్నగారు ఆనం కుమార్తె ఆనం కైవల్యమ్మ ఈ సందర్భంగా తెలిపారు. మా తండ్రి ఆత్మకూరు నియోజకవర్గంలో మా నాన్నగారి కోసం నేను ప్రచారం చేయడానికి వచ్చాను. ఇవాళే నా మొదటి రోజు. అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం కూడా ఇద్దరి తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకి ఓటేయమని చెప్పడానికి నేను వచ్చాను. సో ఈ ఆత్మకూరులో అభివృద్ధి అనేది ఏంటి అంటే అది ఆనం అనేది అందరికీ తెలుసు. ఈ రోజు నేను వచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఏదైనా ఇక్కడ కళాశాల రావాలన్నా, కొలాయిలో నీళ్లు రావాలన్నా అది కేవలం మా తండ్రి గారి వల్లే సాధ్యమవుతుంది. ప్రజల స్పందన బాగానే ఉంది. ఇవాళ ఫస్ట్ డే కదమ్మా, నేను కూడా అందరు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మా ఇంట్లో ఆడబిడ్డ అని చెప్పి రిసీవ్ చేసుకుంటున్నారు. నాకు అది చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా.